ఓం నమో వెంకటేశాయ నమః. నేను ఈ మధ్య 7 శనివారాల వ్రతం ప్రారంభించాను. ఆ వ్రతం ఎలా చేశానో మీకు తెలియచెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది 7 శనివారాల వ్రతం చేయడానికి చాలా భయపడుతుంటారు. అమ్మో, 7 శనివారాల వ్రతమా? కానీ ఈ 7 శనివారాల వ్రతం చేయడానికి మనకు స్వామిపై భక్తి ఉంటే సరిపోతుందండి. నేను ఒక సంవత్సరం క్రితం అనుకున్నాను, నేను గనక ఒక ఇల్లు తీసుకుంటే అందులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా స్వామిని ఈ 7 శనివారాల వ్రతం చేసుకుంటానని నా మనసులో అనుకున్నాను. నేను అనుకున్నట్టే స్వామి అనుగ్రహం నాపై ఉండి నేను ఇల్లు తీసుకున్నానండి. నేను ఇల్లు తీసుకొని ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. స్వామి సేవ చేయడానికి స్వామి నాకు ఇప్పుడు అనుగ్రహం ఇచ్చాడండి. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఈ 7 శనివారాల వ్రతాన్ని సంపూర్ణంగా నా మొదటి శనివారం కంప్లీట్ చేసుకున్నానండి. అది మీకు చూపెట్టడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి ముందు మనం స్వామికి ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి అని అంటే, స్వామికి ఈ ముడుపు ఒక తెల్ల వస్త్రాన్ని మనం కొంచెం నీళ్లు పోసుకొని అందులో కొంచెం జవ్వాజి పౌడర్, అలాగే పచ్చకర్పూరం, పసుపు ఈ మూడింటిని కలుపుకొని ఆ తెల్ల వస్త్రాన్ని ఇందులో నానబెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలు అన్నీ ఆ తెల్ల వస్త్రానికి పడతాయి. అప్పుడు ఆ తెల్ల వస్త్రం తీసి కాసేపు ఆరేస్తే ఆ వస్త్రం అనేది మనం ముడుపు కట్టుకోవడానికి రెడీ అయిపోతుందండి. నేను ఈ వీడియోలో చూస్తున్నప్పుడు కొంచెం పచ్చకర్పూరం, అలాగే జవ్వాజి పౌడర్, పసుపు ఈ మూడింటిని కలిపి ఆ తెల్ల వస్త్రానికి పట్టించండి. తర్వాత నేను స్వామివారికి తులసి మాలని అల్లుకున్నాను. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం. ఈ తులసి మాల మనం వేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్న ఫోటోలో వినాయక స్వామి లేకుండా చూసుకోవాలి. తర్వాత నేను ప్రమిదల కోసం, ఇప్పుడు మనం చేసేది 7 శనివారాల వ్రతం కదా, కాబట్టి 7 ప్రమిదలు చేసుకుంటున్నాను. ఆ ప్రమిదలు స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడితో, అంటే బియ్యం పిండి, కొంచెం బెల్లం, అలాగే నెయ్యి, ఆవు పాలు ఈ అన్నిటినీ మిక్స్ చేసి మనం ప్రమిదలు చేసుకోవాలి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని తయారు చేసుకుందాం. ఈ ప్రసాదం చలిమిడి అంటారు. దీన్ని మనం బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, ఆవు పాలతో ఈ చలిమిడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నేను నువ్వులుండల్ని కూడా స్వామివారికి చేసుకున్నాను. మనం ప్రత్యేకంగా స్వామివారికి పెట్టాల్సిన ప్రసాదాల్లో నువ్వుల లడ్డు స్వామివారికి చాలా శ్రేష్టం. ఈ నువ్వుల లడ్డు మనం తెల్ల నువ్వులతో నేనైతే తెల్ల నువ్వులతో చేసుకున్నానండి. కొంతమంది నల్ల నువ్వుల నూనె వాడతారు, నల్ల నువ్వుల నూనె లడ్లు చేస్తారు. కానీ నేను తెలుసుకున్న దాంట్లో ప్రకారం ఏంటంటే, తెల్ల నువ్వుల లడ్డు చేస్తే మనకి సరిపోతుంది అన్నారండి. నేను తెల్ల నువ్వులతో లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను, బెల్లం కలిపి, అలాగే చలిమిడి ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత నేను ఈ వ్రతం సాయంకాలం చేసుకున్నానండి. అందుకోసం స్వామివారికి నైవేద్యంగా అన్నం, కర్రీస్ కూడా చేశాను. అందులో స్వామివారికి ప్రసాదంగా నేను బెండకాయ కర్రీ, అలాగే పప్పు, అన్నం ఇవి చేశానండి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ఇవి 2 స్వామివారికి ప్రసాదంగా మనం పెట్టకూడదు. ఎందుకంటే ఇవి 2 కలిస్తే మనం నాన్ వెజ్ వండినట్టేనండి. సారీ అండి, నేను పీటను సిద్ధం చేసుకున్నప్పుడు వీడియో తీయలేకపోయాను. అందుకోసమే మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఒక పీటను తీసుకొని మనం దానిపై మీకు నచ్చిన అంటే గ్రీన్, రెడ్, ఎల్లో, మెయిన్ ఈ కలర్ ఏదైనా మీకు బట్ట ఉంటే ఆ బట్టను పరుచుకోండి. ఆ బట్టను పరుచుకొని తర్వాత ఆ స్వామివారి ఫోటోలో వినాయక స్వామి ఉండొద్దండి. ఎందుకు అని అంటే, విఘ్నేశ్వరుడు కనుక ఉన్నట్టయితే మనం స్వామివారికి తులసిమాల వేస్తాం కదా, విఘ్నేశ్వరునికి తులసిమాతకి పడదు కదా. అందుకోసం మనం విఘ్నేశ్వరుడు లేని తులసి ఫోటోని తీసుకొని అప్పుడు తులసిమాల మనం వేసుకోవచ్చు. పీటను తీసుకొని పీటపై వస్త్రం పరిచి కొన్ని బియ్యం పరిచి అప్పుడు బియ్యంపై ఫోటోని పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఆ ఫోటోకి మాల వేయండి, పూలమాల అండ్ తులసి మాల. తర్వాత మనం కలశం పెట్టుకోవాలి అని అనుకుంటే కొన్ని బియ్యం పోసి ఆ బియ్యంపై మనం ఒక రాగి చెంబుపై
మనం కలశం పెట్టుకోవాలి. అలాగే మనం పంచామృతాలు కూడా తయారు చేసుకోవాలండి. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లు మనం ఊహించుకోవడానికి పంచామృతం పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి ఈ అన్నిటినీ 5టిని మిక్స్ చేసి నేను ఫోటోలో చూపిస్తున్నట్టు గాజు పాత్రలో ఉంది కదండి, అలా పంచామృతం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే కింద రాగి చెంబు, అలాగే ఇంకొక రాగి చెంబులో కొన్ని నీళ్ళు, అలాగే పచ్చకర్పూరం, జవ్వాజీ పౌడరు, ఒక పువ్వు వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మంగళహారతి సిద్ధం చేసుకోండి. అలాగే మనం 7 ప్రమిదలు చేసుకున్నాం కదండి, ఆ 7 ప్రమిదలు మనం తమలపాకు కింద పైన పెట్టి స్వామివారికి చూపిస్తున్నట్టు అలా పెట్టుకోండి. మీరు కావాలంటే స్వామివారికి నార్మల్ బొట్టు కూడా పెట్టొచ్చండి. కానీ స్వామివారికి మనకి ఆ రకం బొట్టు ఇష్టం కాబట్టి నేను అలా పెట్టాను. అలాగే 2 ఇత్తడి కుందులు కూడా సిద్ధం చేసుకోండి. నేను దేవునికి ఈ ఇత్తడి కుందులలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించానండి. ప్రమిదలలో మాత్రం నువ్వుల నూనె స్వామివారికి శ్రేష్టకరం కాబట్టి అందులో నువ్వుల నూనె వేశాను. అలాగే స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే చాలా ఇష్టం అండి. నేను కాబట్టి అవి కూడా తీసుకొచ్చానండి. అవి కూడా మీరు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ప్రాసెస్ చెప్తాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం స్వామివారికి పూజ స్టార్ట్ చేయవచ్చు. పూజ విధానం మీకు కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః.